హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మరికొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇవి ఎలా ఉన్నాయో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా ఒక చిన్న మాట అండి, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముందుగా ఈ శారీ చూడండి, డార్క్ బ్లూ విత్ పర్పుల్, లైట్ పర్పుల్లో వచ్చిందండి పళ్ళు, బార్డరు. డార్క్ ఉజాలా బ్లూ అండి, ఇది మంచి రాయల్ షేడ్ అన్నమాట. ఈ శారీలో బ్లౌజ్కే వర్క్ చేయమన్నారండి కస్టమర్ అయితేనే. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, కట్ వర్క్ది. చాలా డీసెంట్గా ఉంటుందండి ఈ డిజైన్, చూడటానికి చాలా బాగుంటుంది. దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి, క్లోజప్లో వర్క్ నీట్గా ఉంటుంది. చాలా ఫినిషింగ్ అయితే అవసరం అనొచ్చు అన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఇది. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది చూడండి. ఇది సరేలో బార్డర్ కూడా చేసేయమన్నారు. డార్క్ బ్లూ, ఆ పీచ్ పర్పుల్లో కొంచెం డార్క్ కలర్ కలిపానండి, సిల్వర్ జరీ. ఇది మెహందీ గ్రీను, లైట్ ఆరెంజ్ ఆ షేడ్లో ఉన్నదండి సారీ. సిల్వర్ గోల్డ్ కూడా మిక్స్ అయ్యింది. శారీ అంతా ఇలా వచ్చింది లైన్స్. ఈ బ్లౌజ్కి అయితే చాలా సింపుల్గా కావాలని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ అవుట్లైన్ అనేది అవుట్ అవుదండి, చాలా బాగా వస్తుంది ఫినిషింగ్. ఫ్రంట్ నెక్ ఇక్కడ ఇలా వస్తుంది. హ్యాండ్స్ వీటికి బార్డర్లో లైన్స్ వచ్చినాయండి. బార్డర్ పైన ఆ లైన్స్ మీద చేసేయమన్నారు. వేరే క్లాత్ మీద చేస్తే బాగుండేదేమో, ఇంకానే ఆ లైన్స్ మీద సిల్వర్ లైన్స్, సిల్వర్ దారం కదా, చాలా డీసెంట్గా ఉన్నదండి ఈ డిజైన్. క్లాసీ లుక్ వచ్చిందనమాట. నెక్స్ట్ వస్తున్న శారీ అయితే ప్యారెట్ గ్రీను, రాణి పింక్ కాంబినేషన్ అండి. ఇది శారీలో బార్డర్ వేసుకుంటాము. హ్యాండ్స్కి వర్క్ చేయొద్దన్నారు. వర్క్ ఇలా ఉంటుందండి. ఇవి కూడా వర్క్స్ అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయ్యేవండి. ఇది ఫ్రంట్ వచ్చింది. హ్యాండ్స్కి అయితే కింద చిన్న బార్డర్ వేసానండి అలా. ఇది శారీ బార్డర్, బ్లౌజ్లో ఉన్న బార్డర్కి కింద అటాచ్ చేయించుకుంటామన్నారు. కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడే అటాచ్ చేయాలండి. ఇది అలా అటాచ్ చేయించుకుంటామని సింపుల్గా బార్డర్ వేయమన్నారు. తర్వాత నెక్స్ట్ వస్తున్న శారీ అయితే ఇది స్నఫ్ కలర్కి కాపర్ బార్డర్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ అయితే సేమే రన్నింగే ఇచ్చినట్టున్నారు, కానీ రన్నింగ్ బ్లౌజ్ వద్దు, కాపర్లో తీసుకోండి అన్నారు కస్టమర్. అయితే కాపర్లో తీసుకుని వచ్చేయండి అన్నారు. దీనికి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఇంతకుముందు ఫస్ట్లో ఈ బ్లౌజ్ చేశానండి. ఇది స్టేటస్లో పెట్టినప్పుడే 4-5 బ్లౌజెస్ ఆర్డర్ వచ్చినాయి స్టేటస్లో చూసి. అప్పుడు ఇచ్చిన బ్లౌజ్ అండి ఇది, ఇప్పటికి అయ్యింది 1 మంత్ అవుతుంది అప్పుడే ఈ బ్లౌజు, ఈ శారీ వచ్చి.
ఆ స్నఫ్ కలర్ లోపల ఫిల్లింగ్ చేసి కాపర్ గోల్డ్, లైట్ కాపర్ గోల్డ్ ఇచ్చానండి జరీ. లుక్ అయితే చాలా బాగున్నది ఇది బ్లౌజ్. ఇది ఫ్రంట్కి వచ్చింది. హ్యాండ్స్ పార్ట్ అయితే ఇలా వచ్చింది చూడండి. పైనుంచి హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటుందండి బార్డర్, కిందేమో సింపుల్గా బార్డర్ ఇచ్చి ఒక లైన్ ఫ్లవర్లు ఇచ్చారు. తర్వాత పైనుంచి హ్యాంగ్ అవుతున్నట్టు డిజైన్ అలా వచ్చింది. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇంచుమించు 1 మంత్లో 7 బ్లౌజెస్ వేసాను. ఇవి ఒక్కసారే 5 బ్లౌజెస్ వచ్చినాయండి ఆర్డర్. ఇవి చాలా క్లాసీగా ఉన్నది ఈ బ్లౌజ్. తర్వాత వస్తున్న సారీ ఇది ఆనంద్ బ్లూ మెహందీ గ్రీన్. శారీలో బ్లౌజ్కే వర్క్ చేసేయమన్నారు కస్టమర్ అయితే. ఇది కూడా సింపుల్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు. స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట. చాలా సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇది నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అయితేనేమి, కలర్ కాంబినేషన్ బాగుంటే డిజైన్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ వచ్చింది. ఇది కూడా శారీ బార్డర్కి కింద అటాచ్ చేసుకుంటామన్నారని హ్యాండ్స్ అలా వేసాను. షార్ట్ హ్యాండే వస్తుంది వాళ్ళకి. హ్యాండ్ పార్ట్ అక్కడ ఒక హ్యాండ్ వేసాను, ఇక్కడ ఒక హ్యాండ్ వేసాను. ఇవండి ఈరోజు కలెక్షన్. ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్.